హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజైతే నేను ప్రసాదం చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు అండ్ మనం శివుడికి, వెంకటేశ్వర స్వామికి అండ్ అలానే లక్ష్మీదేవికి సింపుల్గా చేసుకునే నైవేద్యం. అండ్ నా స్టైల్లో నేను గోధుమ పిండితో అచ్చంగా ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మనకి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, బెల్లం అండ్ గోధుమ పిండి. 1 కప్పు బెల్లం తీసుకుని దానిలో 1.5 కప్పు వాటర్ వేసుకుని మొత్తం బెల్లం కరిగే వరకు అయితే హీట్ చేశాను. వన్స్ కరిగిపోయిన తర్వాత నేను బెల్లంని అయితే వడపోస్తున్నాను, ఏమైనా నలకలు ఉంటే కనుక పోతాయి అని. వన్స్ చేసిన తర్వాత ఈ బౌల్ని వాష్ చేసేసుకుని ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ అన్నీ కూడా బౌల్లో వేసుకుని కొంచెం మరిగే వరకు అయితే మరిగించాలి. మనకేం పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. వన్స్ ఇలా వాటర్ మరిగిన తర్వాత ఫ్లేవర్కి కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను, యాలకుల పౌడర్ వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 బెల్లం వేసుకున్నాం కాబట్టి 1.5 గోధుమ పిండి అయితే నేను వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే 1 కప్పు బెల్లంకి 1 కప్పు గోధుమ పిండి సరిపోతుంది. అండ్ కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కనుక 1 కప్పు బెల్లంకి 1.5 గోధుమ పిండి వేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పిండి కొంచెం తగ్గించి వేసుకోండి. అండ్ లాస్ట్లో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ అయితే వేసాను నేను. మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, వెన్నపూస కూడా వేసుకోవచ్చు. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావుగంట అలా ఉంచుకుంటే పిండి మొత్తం ఉడికినట్టు అవుతుంది అండ్ కొంచెం ఆరుతుంది. మన చెయ్యి వేడి కూడా పట్టగలిగేంత వేడి వస్తుంది అప్పటికి. అలా వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మనం ఇలా పిండి ముద్దర్ని అయితే మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఉండలా చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి పిండి నేను చూపించిన విధంగా. తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకొని గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటామో ఉండలు అలా మొత్తం ఎక్కడ పగులు రాకుండా అయితే చుట్టుకొని ప్రెస్ చేసుకోవాలి అప్పల్లాగా. నేనైతే చిన్నగానే చేసుకుంటున్నాను, మీకు కొంచెం పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు. మీరు పిండిలో ఓన్లీ గోధుమ పిండి కాకుండా హాఫ్ బియ్యం పిండి, హాఫ్ గోధుమ పిండి అండ్ 1 స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకుని చేసుకోవచ్చు, అంటే ఉప్మా రవ్వ. లేదు అనుకుంటే హాఫ్ బియ్యం పిండి, హాఫ్ గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఓన్లీ గోధుమ పిండితో చేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని హీట్ అయిందా లేదా అని ఒక చిన్న అప్పంలాగా చేసుకుని వేసుకుని అయితే చూసుకోవాలి. అది బాగానే హీట్ అయిపోయిందని తెలిసిన తర్వాత మీరు చేసుకున్న అప్పాలన్నీ కూడా కొంచెం ఫ్రీగా వేగేటట్టు స్పేస్ ఉంచుకుని అయితే వేసుకోండి. కంప్లీట్గా మొత్తం ప్యాన్ అంతా ఫుల్ అయ్యేటట్టు వేసుకోవద్దు. అలా వేసుకోవడం వల్ల కొంచెం పొంగుతాయి, బాగా వస్తాయి అన్నమాట, మెత్తగా వస్తాయి, లోపల పైన క్రిస్పీగా లోపల చాలా మెత్తగా అయితే వస్తాయి. మీరు ఎక్కువ ఏం చేసుకుంటే కనుక గట్టిగా అయితే అయిపోతాయి, తినలేరు. అందుకే కలర్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా అయితే చూసుకుని తీసేసుకోండి. చాలా సింపుల్గా స్నాక్గా అండ్ ప్రసాదంగా ఈజీగా చేసుకోగలిగే ఐటమ్ ఇది. చూడండి, పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే అప్పాలు అయితే రెడీ చేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.